రష్మిక మందన సినిమాల్లోకి రావాలని ముందుగా పక్కా ప్లాన్తో ఏమీ అనుకోలేదు. నిజానికి ఆమె జీవితంలో అదృష్టం అనుకోకుండా వచ్చింది అని చెప్పుకోవాలి. ఆమె నటిగా మారడానికి బలమైన కారణాలు ఉన్నాయి. కాలేజీ రోజుల్లో రష్మికకు మోడలింగ్ అంటే ఇష్టం ఉండేది. కేవలం సరదా కోసం మరియు తన ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించుకోవటానికి ఆమె క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ 2014 పోటీలో పాల్గొంది. ఆ పోటీలో ఆమె గెలవడం తన జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ పోటీలో గెలిచిన తర్వాత రష్మిక ఒక వాణిజ్య ప్రకటనలో నటించింది. కిర్రిక్ పార్టీ చిత్ర బృందం దృష్టి ఆమెపై పడింది. దర్శకుడు రిషబ్ శెట్టి, హీరో రక్షిత్ శెట్టి తమ సినిమా కోసం కొత్త ముఖం కోసం వెతుకుతున్నప్పుడు రష్మిక ఫోటోను చూశారు. వారు ఆమెను ఆడిషన్స్ కు పిలిచినప్పుడు రష్మికకు నటనపై పెద్దగా అవగాహన లేదు. కానీ ఆ ఆడిషన్లో ఆమె ప్రదర్శన నచ్చడంతో వెంటనే సెలెక్ట్ చేశారు. సాధారణంగా మధ్యతరగతి కుటుంబాల్లో సినిమాలంటే కొంచెం భయం ఉంటుంది. కానీ రష్మిక తండ్రి మదన్ మందన ఆమెకు పూర్తి మద్దతు ఇచ్చారు. నీకు నచ్చిన రంగంలో ప్రయత్నించు, మేము ఉన్నాం అని ఆయన ఇచ్చిన ధైర్యం రష్మికను వెండితెర వైపు అడుగులు వేయించింది. ఆమె డిగ్రీలో సైకాలజీ చదవడం వల్ల మనుషుల హావభావాలను అర్థం చేసుకోవడం సులభమైందని, అది తనకు నటనలో సహాయపడుతుందని ఆమె పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. మొదట సినిమా చేస్తున్న సమయంలోనే కెమెరా ముందు ఉండటం, పాత్రలో పరకాయ ప్రవేశం చేయటం ఆమెకు బాగా నచ్చేసింది. దాంతో నటననే తన కెరీర్గా మార్చుకోవాలని నిర్ణయించుకుంది. మొత్తానికి ఒక చిన్న మోడలింగ్ పోటీ రష్మికను ఇవాళ దేశం గర్వించే నటిగా మార్చింది.